బెంగాలీ భాష మాట్లాడాల్సి వచ్చింది. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎందుకు బెంగాలీ అంటే రాదు. చంద్రచూర్ బోస్ గారిని నేను కలిసినప్పుడు ఢిల్లీలో నేను డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు దీని గురించి అన్నారు ఆయన. సుభాష్ బోస్కి ఒక హ్యాబిట్ ఉండే అంటే ఆటోబయోగ్రఫీలో రాశారంట. ఇది ఇంగ్లీష్ వర్డ్ని తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బెంగాలీలో మాట్లాడుతుండే అంట. అదే ఆయన ఒక హ్యాబిట్ ఉంది. కానీ మీరు బిలీవ్ చేయరు, అకాడమిక్లీ హీ వాజ్ బ్రిలియంట్. అది ఏ బెంగాలీ అయినా కానీ ఇంగ్లీష్ అయినా కానీ ఏ భాష అయినా కానీ అకాడమిక్లీ బ్రిలియంట్ ఉంటుంది. ఐసీఎస్ కదా సార్ తర్వాత సో ఆ టైంలో స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చినప్పుడు కూడా బెంగాలీలో విత్ ఇన్ 6 months ఆయన టాప్ చేశారు క్లాస్లో. ఎక్సలెంట్. ఆలోచించారు. కానీ ఇనిషియల్ స్టడీస్ అంతా యూరోపియన్ స్టడీ నుంచి సడన్గా ఇండియన్ స్కూల్కి వచ్చినప్పుడు ఒక మన మెకాలే అంట ఇప్పుడు, కానీ ఒక మెథడ్ వాళ్ళు ఉండేది అనమాట. అకాడమిక్లీ నేను చెప్పాను చూడండి, బ్రిలియంట్, ఎవరు మ్యాచ్ చేయలేరు అని, అంత బ్రిలియంట్ ఉండే అనమాట. దాని తర్వాత ఆయన 5 బ్రదర్స్, ఎల్డర్ బ్రదర్స్ని ఫాలో చేసుకుంటేనే బ్యాప్టిస్ట్ మిషన్ స్కూల్లో, ప్రాటెస్టెంట్ స్కూల్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళందరూ ప్రాటెస్టెంట్స్ మోస్ట్లీ. కటక్లో 1902 ప్రాటెస్టెంట్ స్కూల్లో 1909 దాకా చదివారు. అక్కడ ఇట్ వాజ్ రన్ బై ఆంగ్లో ఇండియన్స్ యాక్చువల్లీ, ఒక మిషనరీ స్కూల్. అండ్ కరిక్యులం ఎట్లా ఉండే అంటే పిల్లలందరూ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారని, అంటే మన బ్రెయిన్ని వైర్ చేస్తున్నారు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. మా లాగానే ఆలోచించండి, డోంట్ థింక్ ద ఇండియన్ వే అని. సో ఇండియన్ హిస్టరీ కానీ కల్చర్ కానీ ఏం లేదు. తర్వాత ఆయన నేను చెప్పినట్లు రావెన్ షోకి వచ్చినప్పుడు ఇదంతా నేర్చుకున్నారు. సో ఇండియన్స్ ఆ టైంలో ఈ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా, ఈ ప్రాటెస్టెంట్ కాలేజ్లో బ్యాప్టిస్ట్ మిషన్లో వాళ్ళు ఇండియన్స్ టాప్ చేస్తుండే, కానీ వాళ్ళని స్కాలర్షిప్ ఎగ్జామ్లో కూర్చోవడానికి అనుమతించలేదు ఈ బ్రిటిష్ వాళ్ళు. ఆలోచించి వాళ్ళ స్ట్రాటజీ ఆలోచించండి. అన్నిటికీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వాజ్ ఇంగ్లీష్ అండ్ స్టూడెంట్స్ యూరోపియన్ లాగా, ఆంగ్లో ఇండియన్స్ లాగా మిక్స్డ్ ఇండియన్ అండ్ యాన్సెస్ట్రీ తయారవుతున్నారు అన్నమాట. దీంట్లో కూడా వచ్చిన తర్వాత బయటకు వచ్చి తర్వాత బోస్ గారి ఫాదర్ అడిగారంట, వాళ్ళ ఫాదర్కి ఒక ఇది ఉండే, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఫ్లాలెస్ ఇంగ్లీష్ మాట్లాడాలి. అండ్ చాలా మటుకు ఇండియన్ బ్రిటిష్ సిస్టంలో దూరాలంటే ఇండియాలో అట్లా ఉంటేనే మీ కెన్ ఎంటర్ ద బ్రిటిష్ సిస్టమ్. తర్వాత మీరు ఐసీఎస్ చెప్పారండి, దానికి రూట్ ఇది. 1909లో తర్వాత కటక్ నుంచి ఆయన బెంగాలీ నేర్చుకున్నారు. ఈవెన్ యూ వెరీ గుడ్ ఇన్ సాంస్క్రిట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం ఆయన కల్చర్లు కూడా ఆయన ఎక్స్పోజ్ అయినప్పుడు హిందూ స్క్రిప్చర్స్ గురించి, వేదాల గురించి, ఉపనిషత్ గురించి నేర్చుకున్నారు. మనం యూజువలీ బెంగాలీలు అనగంటే నేను కమ్యూనిస్టులు అనుకుంటాం, వాళ్ళకి ఇండియన్ కల్చర్తో సంబంధం లేదు. ఆ వెస్టర్న్ ఎడ్యుకేషన్ నుంచి ఆయన బయటకు వచ్చి రావెన్ షో వచ్చినప్పుడు ఈయన ఇండియన్ క్లోత్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. దానికన్నా ముందు ఆయన పక్కా సూట్ బూట్ కల్చర్లో ఉంటుండే, యూరోపియన్ కల్చర్. ఆయన హీ వాజ్ నాట్ గుడ్ అట్ స్పోర్ట్స్ అట్ ఆల్. పిల్లలందరూ స్పోర్ట్స్ ఆడుకుంటున్నప్పుడు ఈయనేమో కూర్చొని చదువుకుంటారు. లేకుంటే ఒక్క మాట ఆయన ఎప్పుడు నేర్చుకున్నారు, డిబేటింగ్లో నంబర్ 1 ఉండాలి. ఆయన లాజిక్ ఏముండంటే, రేపు మనకి ఇండిపెండెంట్ స్వాతంత్రం వస్తే మన పార్లమెంట్లు ఉంటే, మన పార్లమెంట్లో మాట్లాడాలంటే మనకి డిబేటింగ్ స్కిల్స్ ఉండాలి, ఆరటరీ స్కిల్స్. ఆలోచించండి. స్కూల్లో ఉన్నప్పుడే ఇది వాస్ హిస్ ఎయిమ్. ఇప్పుడు కూడా నేను పిల్లల దగ్గర చాలా మటుకు కాలేజెస్కి వెళ్తూ ఇదే మాట అంటాను, ఐఎమ్ నాట్ సుభాష్ చంద్ర బోస్ బట్ ఐ టెల్ దెమ్ బీ లైక్ హిమ్. డిబేటింగ్ నేర్చుకోండి, మీకు జీవితంలో ఎక్కడైనా పనికి వస్తుంది కదా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. అదే టైంలో ఆయన ఇంట్లో స్వామి వివేకానంద గురించి ఆయన పోస్టర్లు, ఆయన పుస్తకాలని వాళ్ళ ఇంట్లో రావడం మొదలుపెట్టి. ఇన్ఫ్యాక్ట్ వెన్ హీ వాజ్ 15, సుభాష్ చంద్రబోస్ ఒకసారి ఆయన ఆటోబయోగ్రఫీలో ఉంది అది, స్వామి వివేకానంద ఎంటర్డ్ మై లైఫ్ వెన్ ఐ వాజ్ 15. స్వామి వివేకానంద నా జీవితంలో నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చారు. చదివానని కాదు, నేర్చుకున్నానని కాదు, ఆయనే వచ్చారు. ఎంటర్డ్ మై లైఫ్. డిఫరెన్స్ చూడండి, వర్డ్స్, యూసేజ్ ఆఫ్ వర్డ్స్. అది స్వామి వివేకానంద లైఫ్ మొత్తం మార్చేసింది కంప్లీట్గా. ఆయన చిన్నప్పటి నుంచే ఆయనకు ఒక ఇది ఉండే, వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే చాలా మటుకు లెటర్స్ రాయడం నేర్చుకున్నారు. ఆ టైంలో బెంగాల్లో స్వామి వివేకానంద, ఆయన గురు రామకృష్ణ పరమహంస, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా మటుకు ఉండే. అండ్ కటక్ అనగానే ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ బెంగాల్ ఓన్లీ ఎనీవే. అది కాకుండా బంకిం చంద్ర చటర్జీ ఆయన పీక్లో ఉన్నప్పుడు ఆనందవంత్ రాసిన టైం అది. సో ఈ యంగ్ హిందూ అబ్బాయిలకి అందరికీ చాలా మటుకు బెంగాల్లో వాళ్ళకి ఇది ఒక పెద్ద ఫ్యాడ్ అయిపోయింది.
రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఆనంద్ మఠ్, బంకించంద్ర చాటర్జీ వీళ్ళందరూ ఒక ఏం చెప్తారు, ఒక ఐకాన్గా మారిపోయారు అన్నమాట. సో అట్లనే స్వామి వివేకానంద స్పీచ్ కానీ, అండ్ ఆయన అన్నారు కూడా, వివేకానంద గేమ్ మీ అన్ ఐడియల్ అండ్ నన్ను ఒక మనిషిగా మార్చారు. కలవలేదు ఆయన్ని ఇప్పుడు, ఆయనకన్నా ముందు పోయారు ఆయన, కానీ ఆయనకు ఒక ఫీలింగ్ వచ్చింది అన్నమాట. సో వివేకానంద ఎప్పుడు ఒక ప్రాక్టికల్ టీచింగ్లో ఇండియన్స్కి ఏం చెప్తానంటే, సర్వీస్ టు హ్యూమానిటీ చాలా ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచే సుభాష్ చంద్రబోస్కి సమాజ్ సేవ చేయడం అంటే చాలా ఇష్టం. చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి. సో వాళ్ళ నాన్నగారు అమ్మగారు పాకెట్ మనీ ఇస్తుంది, నువ్వు బస్సులో వెళ్ళు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళకూడదని. ఈయన ఏం చేస్తాడు, బయట వెళ్ళి ఒక పిచ్చోడిని కనిపిస్తే వాడికి డబ్బులు ఇచ్చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. సో హిస్ యంగ్ ఏజ్ నుంచి ఉందన్నమాట. అది కాకుండా ఆ టైంలో చాలా మటుకు కాలరా, లెప్రసీ అంతా ఉండాడు. అప్పట్లో ఉండేది కదండి. అక్కడ వెళ్ళి సేవ చేస్తుంది. సో వీళ్ళ ఫ్యామిలీకి చాలా కోపం వచ్చింది, వీళ్ళ ఫాదర్కి, ఏంట్రా నువ్వు అట్లాంటి పనులు చేస్తున్నావు. సో బోస్ ఎడ్యుకేషన్ అట్ ద సేమ్ టైం మహాభారత ఆయన ఒక ఫేవరెట్ ఉండే, అది కూడా సంస్కృతంలో నేర్చుకున్నారు మహాభారత. సో ఇది వర్డ్స్వర్త్ కానీ, కాళిదాస్ కానీ, మహాభారత అంతా ఆయన మహాభారత ఒరిజినల్ సంస్కృతిలో నేర్చుకున్నారు. కానీ కాళిదాస రాసిన అది కానీ, కృతులు కానీ, వుడ్స్వర్త్ రాసిన పోయమ్స్ కానీ, ఇదన్నీ ఆయన నేర్చుకున్నారు. యోగా, మెడిటేషన్లో కూడా చాలా మంచిది. ఇది తర్వాత ఆయనకు ఉపయోగం వచ్చింది. ఆయన హిమాలయాస్కి వెళ్ళినప్పుడు యోగా అండ్ మెడిటేషన్ చాలా మటుకు ఆయన కోసం గురువులకు, ఆయన ఫ్రెండ్ ఒకరు ఉండే, హేమంత్ ఐ థింక్ హిస్ నేమ్ వాస్, ఆయనతో పాటు వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. వీళ్ళిద్దరు తిరుగుతుండే, ఇప్పుడున్న ఉత్తరాఖండ్ వైపు, అటు నేపాల్ వైపు అంతా తిరిగి, గురువులు ఎక్కడైనా మా గురువులు దొరుకుతారా అని చెప్పి తిరుగుతున్నారు అనమాట. ఆ టైంలో మెట్రికులేషన్ అయిపోయింది. అగైన్ హిస్ టు టాప్ ఆఫ్ ద యూనివర్సిటీ. దాని తర్వాత ఆ టైంలో కటక్లో ఎక్కువ ఆపర్చునిటీస్ లేకుండే. ఓకే, హీ హ్యాడ్ టు మూవ్ టు క్యాల్కటా. అప్పుడు క్యాల్కటా అక్కడ అన్నిటికంటే ప్రెస్టీజియస్ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్ ఇప్పుడు కూడా. అక్కడ ఫిలాసఫీలో జాయిన్ చేశారు, ఫిలాసఫీ కోర్స్లో జాయిన్ చేశారు. ఆ టైంలో ఫిలాసఫీ నేర్చుకున్నప్పుడు ఆయనకు అర్థమైందంటే, బ్రిటిష్ వాళ్ళ బిహేవియర్ నేర్చుకున్నారు. ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా మిస్ట్రీట్ చేస్తారు ఇండియన్స్ని. ఒక ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే కూడా, ఒక ట్రామ్లో ట్రావెల్ చేస్తుంటే కూడా ఇండియన్స్ని పక్కన పెడుతుండేవాళ్ళు. అది సుభాష్ చంద్రబోస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశారు కలకటాలో. సో ఆయన దానికోసం ఒక రెవల్యూషనరీ గ్రూప్గా ఫామ్ అయ్యారు అక్కడ. సో ఆయన ఫస్ట్ బ్లడ్లో అక్కడే వచ్చింది రెవల్యూషన్ అంటే ఏంటని. దానికన్నా ముందు కూడా రెవల్యూషనరీస్ గురించి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఖుదీరామ్ బోస్ ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. సో ఖుదీరామ్ బోస్ బికేమ్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ ద రెవల్యూషన్. మన ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టులు షెగౌరా పిక్చర్ పెట్టుకుంటారు చూడండి, అట్లనే ఇది కూడా అంతే సంగతి అన్నమాట. అది కాకుండా ఆరబిందో స్పీచెస్ చాలా మటుకు నేషనలిజాన్ని రేస్ చేస్తుంది. ఆరబిందో ఇన్స్పైరింగ్ విజనరీ అని స్వామి వివేకానంద చెప్పిన దానికి కూడా తోడు సుభాష్ చంద్రబోస్ ఫెల్ట్ దట్ హీ వాజ్ ద మ్యాన్. రెవల్యూషన్ అంటే ఆరబిందో గారు చెప్పినట్టు చేయాలని చెప్పి చాలా మటుకు. సో ప్రెసిడెన్సీ కాలేజ్లోనే ఈయన లీడర్షిప్ స్కిల్స్ రికగ్నైజ్ చేసి ఈయనని క్లాస్ రిప్రజెంటేటివ్ చేశారు. ఈ వాజ్ ద లీడర్ ఆఫ్ ఎ లీడర్. స్కూల్లో, కాలేజ్లోనే ఆయన ఒక చిన్న పొలిటీషియన్గా తయారైపోయాడు. అంటే ఎవరు ఏమైనా సమస్య ఉంటే సుభాష్ చంద్ర వెళ్ళండి, ఆయన సార్ట్అవుట్ చేస్తారు. ఒకరోజు ఒక యూరోపియన్ ప్రొఫెసర్, అక్కడే ఈయన లైఫ్ మలుపు తిరిగింది. ఒక యూరోపియన్ ప్రొఫెసర్ ఉండే వాళ్ళ కాలేజ్లో, ప్రెసిడెన్సీలో. ఆయన ఎప్పుడు చూస్తే ఇండియన్స్ తిట్టడము, ఇండియన్ కల్చర్ని తిట్టడము, ఇండియన్ రిలీజన్ని తిట్టడం, అన్నీ చాలా మటుకు మాకింగ్ చేస్తుంటారు. అక్కడున్న పిల్లలకి కోపం వచ్చింది. ఒకరోజు ఏం చేశారంటే వీళ్ళందరూ కలిసి ఆయన పట్టుకుని కొట్టారు. సో పక్కన సుభాష్ చంద్రబోస్ నిలబడి ఉన్నారు. ఆయన చూసుకునే అని ఏం అనలేదు, స్టూడెంట్ లీడర్ కదా. కానీ ఫైనల్ ఛార్జ్ షీట్ వచ్చినప్పుడు ఆయన్ని ఎంక్వైరీ కమిటీ పిలిచారు, ఎవరు చేశారు చెప్పండి అని. ఆయన ఈజీగా వీళ్ళ పేరు 3-4 పేరు చెప్పేస్తే అయిపోతుండే. చెప్పలేదు. ఆయన నేనే చేశాను. ఆలోచించండి, నేనే చేశాను. సో దట్ స్ట్రీక్ ఆఫ్ రెవల్యూషనరీ లీడర్షిప్ ఆయనలో ఉండేది. ఈజీగా ఒక లీడర్ కేపబిలిటీ అది. వాళ్ళ మీద నింద పడకుండా తను మోసారు. అప్పుడే రస్టికేట్ చేశారు కాలేజ్ నుంచి. ప్రెసిడెన్సీ కాలేజ్ రస్టికేట్ చేయడం అంటే మీ కెరీర్ అయిపోయింది, మీరు ఏం చేయలేరు ఇక. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ ఫాదర్ హూ వాజ్ అ బ్రిలియంట్ మ్యాన్, ఈయన కూడా బ్రిలియంట్ అకాడమికలీ, కాలేజ్ నుంచి రస్టికేట్ చేస్తే ఈయన కటక్ వచ్చేసారు. కటక్ వచ్చి మళ్ళీ అక్కడ సమాజ సేవలో దిగారు. కానీ దాని తర్వాత వాళ్ళ ఫాదర్ మాట్లాడి, ఈయన మన బీజేపీ మన ఫౌండర్స్ ఉండగా
బీజేపీ ఫౌండర్స్, ఆయన జనసంఘ్ ఫౌండర్స్ అప్పుడున్న దాంట్లో నుంచి లీడర్షిప్ నుంచి అక్కడ మాట్లాడి వాళ్ళతోని వాళ్ళ కొడుకుకి తర్వాత మళ్ళీ హీ గాట్ ఎమ్ అడ్మిషన్ ఇన్ టు స్కాటిష్ కాలేజ్. ఓకే, వేరే కాలేజీలో. అవునండి. సో దాట్ వాస్ అగైన్ వన్ బిగ్ చేంజ్ అన్నమాట. శ్యామాప్రసాద్ ముఖర్జీ బ్రదర్, ఆయన అక్కడ ఉండే అన్నమాట. సో హీ గాట్ ఎమ్ ఇన్ టు ఇట్ అండ్ ఇది స్కాటిష్ కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించారు. దాని తర్వాత సుభాష్కి ఒక హ్యాబిట్ ఉండేది, వాసుదేవన్ గారు, ఆయనకి ఎప్పుడైనా ఆర్మీ ట్రైనింగ్ కావాలి, నాకు ఆర్మీ ట్రైనింగ్ కావాలని చెప్పి చిన్నప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎన్సీసీ పిల్లలు ఉంటారు చూడండి, అట్లనే నాకు ఆర్మీ ట్రైనింగ్ కావాలి. ఆయనకు ఒక ఫ్యాడ్ ఉండే, కానీ ఆయనకు ప్రాబ్లం ఏంటంటే ఆయన ఐ సైట్ బాగా లేకుండా. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆయన పిక్చర్స్ చూడండి, ఒక కళ్ళద్దాలు గ్లాసెస్ ఉంటుంది. సో హీ గాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ఆర్మీ. కానీ వాళ్ళ కాలేజ్లో అప్పుడు కూడా ఈ యూనిఫామ్ వేసుకొని మన ఇట్లానే ఎన్సీసీ లాగా ఒక ఫోర్స్ ఉంది, దాంట్లో చేరారు, ట్రైనింగ్ అంతా తీసుకున్నారు. అది ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తున్నంట, ఓన్లీ వే టు బ్రింగ్ రెవల్యూషన్ ఈజ్ టు బీ ఇన్ ద యూనిఫామ్. ఎందుకంటే మీరు తర్వాత ఆయన గాంధీతో టచ్లో వచ్చినప్పుడు చెప్పింది, ఇంకా నేను మాట్లాడతాను దాని గురించి. అప్పుడు ఆయన ప్రెసిడెన్సీ కాలేజ్ అంతా స్కాటిష్ కాలేజ్ ఫినిష్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది ఇండియాలో, ఇంకేం చేయలేరు. సో వాళ్ళ నాన్నగారు పిలిపించి ఏం చేయబోతున్నావు అని అడిగారు. సుభాష్కి ఏం లేకుండా యాక్చువల్. దానికన్నా ముందు ఆయన స్కూల్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక టీచర్ ప్రిన్సిపల్ ఉండే, బేనీ ప్రసాద్ అంటే, వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకరోజు ఖుదీరామ్ బోస్ ఉరి తీసిన రోజు ఒక మెమోరియల్ సర్వీస్ వీళ్ళు పెట్టారు స్కూల్లో. దాంతో ఆ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారు స్కూల్ నుంచి. ఆయన చాలా, దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ రెగ్యులర్గా ఆయనకి లెటర్స్ రాశారు. వేణి ప్రసాద్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇన్ హిస్ లైఫ్. తో ఫాదర్ కూడా అట్లనే ఉండే, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఫాదర్ కూడా, నాన్నగారు కూడా. అడిగారు నువ్వేం చేయబోతున్నావు చెప్పు. అప్పుడు అందరు ఇండియన్స్కి టాప్ మోస్ట్ ఏంటంటే ఐసీఎస్కి వెళ్ళడం, ఇండియన్ సివిల్ సర్వీస్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఐఏఎస్ అదే రూట్, కానీ ఎగ్జామ్ లండన్ రాయాలి. సో ఈయన ఫస్ట్ నో అన్నాడు, తర్వాత వాళ్ళ ఫాదర్ ప్రెషర్ తట్టుకోలేక ఎస్ అని చెప్పి ఎంఏ ఇన్ సైకాలజీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ 24 hours టైం ఇచ్చారు, వెళ్తావా లేదా. సో లాస్ట్లో సుభాష్ వాజ్ నాట్ కాన్ఫిడెన్స్ అట్ ఆల్ దట్ ఆయన క్లియర్ చేయగలరు. 6 నెలలు ఉండే నెక్స్ట్ ఎగ్జామ్కి. ఇట్లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ చేయాలంటే 2 సంవత్సరాలు చదవాలి. సరే అని చెప్పి లండన్కి వెళ్ళారు. మనం ఎందుకంటే ఆ టైంలో కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, లండన్లో వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. 25th October 1919కి సుభాష్ చంద్రబోస్ లండన్ చేరుకున్నారు. అది కూడా ఒక వారం లేట్ వచ్చారు. మారల్ సైన్స్ అండ్ రిపోర్ట్ తీసుకున్నారు కేంబ్రిడ్జ్లో. దాని తర్వాత ఐసీఎస్కి అప్లై చేశారు. ఐసీఎస్లో సబ్జెక్ట్స్ ఏమో ఇంగ్లీష్, సాంస్క్రిట్, ఫిలాసఫీ, ఇంగ్లీష్ లా, పొలిటికల్ సైన్స్, మోడర్న్ యూరోపియన్ హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ జాగ్రఫీ. కలెక్ట్ రేంజ్ చూడండి మీరు. ఒకవైపు సాంస్క్రిట్, ఇంకొక వైపు యూరోపియన్ హిస్టరీ అన్నీ ఉన్నాయన్నమాట. సో హీ వాజ్ కాన్ఫిడెంట్. కానీ 6 నెలల టైం కూడా లేకుండే. అప్పటికల్లా 5 నెలలు అయిపోయిందండి. చాలా లిమిటెడ్ టైం ప్రిపరేషన్. కానీ సరే రాద్దాం, ఏమవుతుంది చూద్దామని చెప్పి రాశారు. రాసిన తర్వాత ఆయనకు ఒక ట్రావెలింగ్ హ్యాబిట్ ఉండే, ఎక్కడ పోయినా ట్రావెల్ చేస్తారు. సో తిరుగుతూ వెళ్తున్నప్పుడు సడన్గా న్యూస్ వచ్చిందంట, రిజల్ట్ వచ్చింది ఐసీఎస్. వచ్చింది, ఏమవుతుందని, మీకు 4th ర్యాంక్ వచ్చిందండి. ఈ వాజ్ స్టండ్. నాకేంటి 4th ర్యాంక్ రావడం, నేను అసలు ప్రిపేరే చేయలేదే, రాశాను బాగానే, కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పారు. అదే టైంలో యూనియన్ సొసైటీ డిబేట్స్లో అక్కడున్న మజ్లిస్, వాళ్ళకి మజ్లిస్ ఉంది మీటింగ్ అక్కడ సరోజినీ నాయుడు, సిఎఫ్ ఆండ్రూస్, బాల్ గంగాధర్ తిలక్, వీళ్ళ మీటింగ్స్ అన్ని అటెండ్ చేసేటవారు సుభాష్ చంద్రబోస్. సో హీ మెట్ బాల్ గంగాధర్ తిలక్. ఎస్, హీ మెట్ లాట్ ఆఫ్ పీపుల్. హీ మెట్ సవర్కర్ లేటర్. సో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అది కూడా ఇంకోసారి గుర్తు చేయాలి వాళ్ళని. కానీ ఆయనకి ఎప్పుడు అనిపించింది ఏంటంటే బ్రిటిష్ వర్ ఆల్వేస్ రేసిస్ట్. ఎంత చదువుకున్న బ్రిటిష్ అయినా కానీ హీ విల్ బి వెరీ రేసిస్ట్. అండ్ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినట్ల ఎగ్జామ్ రాశారు. దాని తర్వాత వారికి ఒక డైలమా వచ్చింది. నేను ఇదే బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడుతున్నాను, అదే బ్రిటిష్ వాళ్ళని మళ్ళీ సివిల్ సర్వీస్లో సర్వ్ చేయాల్సి వస్తుంది నాకు, వాళ్ళ దగ్గర సర్వీస్ చేయడం ఏంటంటే. తో ఏం చేయాలని చెప్పి ఒక డైలమాలో ఉన్నారు. సుభాష్ చంద్రబోస్ అన్నిటికంటే పెద్ద సపోర్ట్ వాళ్ళ బ్రదర్ శరత్ చంద్రబోస్, ఇది ఎల్డర్ బ్రదర్. వాళ్ళు 12 మంది ఉన్నారు ఫ్యామిలీలో, కానీ బట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఇన్ఫ్యాక్ట్ చంద్రచూడ్ బోస్ కూడా అదే అంటారు,
దట్ సుభాష్ చంద్రబోస్ అనే మనిషి వుడ్ నాట్ హ్యావ్ బికమ్ సుభాష్ చంద్రబోస్ వితౌట్ శరత్ చంద్రబోస్. శరత్ చంద్రబోస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండే సుభాష్ చంద్రబోస్ మీద, చాలా క్లోజ్ ఉండే ఈ ఇద్దరు బ్రదర్స్. సో ఆయనతో మాట్లాడారు ఏం చేయాలి చెప్పండి. అప్పుడు శరత్ చంద్రబోస్ అన్నారంటే నీకేం కావాలి నువ్వు వచ్చి. ఈ సెడ్ ఐ వాంట్ టు సర్వ్ మై కంట్రీ బట్ నాట్ ద బ్రిటిష్. సో ఆ టైంలో మీకు ఆలోచించే షాక్ అయిపోతారు. వాళ్ళ ఫాదర్ కూడా షాక్ అయిపోయారు. ఐసీఎస్ నుంచి రిజైన్ చేశారు, జాయిన్ చేయలేదు, జాయిన్ అవ్వకుండా రిజైన్ చేసేసారు. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది, ఇప్పుడు మసూరికి పంపిస్తారు అట్లా ట్రైనింగ్ ఉండే లండన్లో, అది అటెండ్ చేయకుండా రాజీనామా చేసి ఈ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో ఆయన ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాలా మటుకు నేషనలిస్ట్ మూమెంట్ ఆ టైంలో రాల్బాట్ యాక్ట్ వ్యతిరేకంగా చాలా మటుకు ప్రదర్శనలు జరుగుతుంది. జలియన్వాలా బాగ్ మెసకర్ జరిగింది అదే టైంలో 13th April 1919లో. ఇదంతా చాలా మటుకు సుభాష్ చంద్రబోస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తిరిగి వస్తున్నప్పుడు అదే షిప్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. దట్ టైమ్ హీ వాజ్ అ బిగ్ మ్యాన్, నోబెల్ ప్రైజ్ వచ్చింది. హీ వాజ్ లైక్ అందరికీ ఒక బెంగాలీ ఐకాన్ అంటే ఐకాన్ అంతే రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ బాంబేలో దిగినప్పుడు అక్కడ మహాత్మా గాంధీ ఉన్నారు ఆ టైంలో. ఈయన సరే గాంధీ ఉన్నారు కదా వెళ్ళి కలుద్దామని చెప్పి వెళ్ళారు. మొత్తం సూట్ బూట్లో ఉన్నారు.